అని చెప్పండి. ఇస్తున్నాం వల్ల పక్క వారికి చెయ్యి ఇచ్చి మరి చెప్పండి, సంతోషంతో నవ్వుతూ, కళ్ళు మూసుకోవద్దు, అంత భక్తి పీడం అవసరం లేదు. మీ పక్క వారిని చూస్తూ సంతోషిస్తూ వారు చెప్పండి, ప్రభు కృప నిన్ను బలపరుచునుగాక అని చెప్పండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మంచిది, కూర్చుందాం. యేసుక్రీస్తు నామములో. లైట్స్ ఆఫ్ అయ్యి చూడండి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇక్కడ కొన్ని చైర్లు ఖాళీగా ఉన్నాయి. వెనకాల చెల్లెల ముందు రండి. చిన్నారి మళ్ళీ అక్కడికి వెళ్ళా బిడ్డ, మనసులో ఇక్కడ కూర్చో. అక్కడ చాలా చైర్లు ఖాళీ ఉన్నాయి కదా, అక్కడ ముందంతా ఖాళీగా ఉన్నాయి. ఆ చైర్లన్నీ ఫిలప్ చేయండి. వెనకాల చెల్లెలు కనుక ఉంటే వచ్చి ముందు కూర్చోండి. చైర్లన్నీ ఫిలప్ చేయండి. అప్పుడు వెనకలు వచ్చే వారికి అవకాశం ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాక్య వినాల. ఒక చైర్లు వెనకొచ్చి కాలైపోతే ముందు వెనకొచ్చా ముందు కూర్చోండి అమ్మా. ఆ తల్లిమ్మా వచ్చి ముందు కూర్చోండి. ఒక చైర్లు కాళ్ళని ముందు కూర్చుంటే వెనక వారికి అవకాశం ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునట్లుగా చేయి పైకి చెప్దాం గట్టిగా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభువుకే మహిమ కలుగును గాక. యేసునామములో ఆ గొప్ప దేవుని కృపను బట్టి దేవుడు మరొక అవకాశం మనకి ఇచ్చినందుకు దేవునికి మహిమ కలుగును గాక. యేసునామములో ఆమేన్, ఆమేన్ చెప్పాలి. యేసునామములో ఆమేన్, హల్లెలూయా. మంచిది దేవుని బిడ్డలు, జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని వింటాం. పరిశుద్ధ గ్రంథం తెరిచినట్లయితే మనమందరం కూడా జాగ్రత్తగా దేవుని యొక్క సన్నిధిలో పరిశుద్ధ గ్రంథాన్ని చేతిలో పట్టుకుందాం. మరొక అవకాశం ప్రభు మనకు అవకాశం ఇచ్చారు. దేవుని యొక్క సన్నిధానములో ఆయన మాటలు వినడానికి దేవుడిచ్చిన ఈ అద్భుతమైన అవకాశం బట్టి దేవునికి మహిమ కలుగును గాక. యేసునామములో ఆమేన్ చెప్పండి గట్టిగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీ ప్రక్క వారికి చెప్పండి, ప్రభు కృప నిన్ను బలపరచును గాక అని చెప్పండి. ఆమేన్. ఇంకా సంతోషించండి, నవ్వుతూ చెప్పాలి కదా. ఏడుస్తూ బాధపడుతూ ఏదో పోగొట్టుకునే వాళ్ళు ఎందుకు దేవుని సంతోషంగా చెప్దాం. ప్రభు కృప నిన్ను బలపరచును గాక అని చెప్పండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మంచిది ప్రియులారా, దైవిక వాక్యాన్ని వినడానికి సిద్ధపడ్డ మీ కుటుంబాలను బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను. దేవుని వాక్యాలకు వెళ్దాం. ఎందరి దగ్గర పరిశుద్ధ గ్రంథాలని దయచేసి మీకు బైబిల్ని తెరుస్తాం. యేసునామములో దయచేసి ఈ వాక్య సమయంలో ఎవరు కూడా వేరే ఆలోచన కలిగి ఉండకూడదు. అందరూ కూడా ఆత్మీయ ఆలోచననే కలిగి ఉందాం. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధిలో దేవుని ఆలోచన మాత్రమే మనకు కలిగి ఉండటము మనందరికీ కూడా క్షేమకరముగా ఉంటుంది. యేసుక్రీస్తు నామములో ఆమేన్ చెప్పండి. యేసునామములో హల్లెలూయా. ఇది దేవుని సొమ్ము కనుక దయచేసి ఈ అద్భుతమైన అందమైన పిల్లలు తిరుగుతూ ఉంటే కాస్త ఇబ్బంది. ఎవరి పిల్లలు దయచేసి తీసుకోండి. మీ పిల్లలు మీరు అదుపులో పెట్టుకోండి. లేదా వారు వినడం లేకపోతే వెనకాల కాలు ఉండే పిల్లల గురించి వాళ్ళు అక్కడ అల్లరి చేస్తే ఎవరికి ఏమి ఇబ్బంది కలగదు. ప్రైజ్ ది లార్డ్. అది బెస్ట్ ఏంటంటే మీరు వెళ్ళి బ్యాక్ సైడ్ కూర్చోండి. అక్కడ వాళ్ళు దుంకినా ఎగురినా ఇబ్బంది ఏం కలగదు. వీ డోంట్ హ్యావ్ లైవ్ టుడే. ఆర్ వి నాట్ రన్నింగ్ ఆన్ లైవ్? నో. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. యేసునామములో ఆమేన్, ఆమేన్. ఎందరి దగ్గర పరిశుద్ధ గ్రంథం ఉంది? మీ పరిశుద్ధ గ్రంథాన్ని మీ హృదయం మీద పెట్టుకొని చెప్పండి. మీ బైబిల్ని మీ హృదయం మీద పెట్టుకొని చెప్పండి, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఒక చేయితో కాదు, బైబిల్తో, విత్ బైబిల్.
విత్ బైబిల్, దేవుని వాక్యముతో చెప్పండి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. యేసు నామములో నేను వర్ధిల్లుదునుగాక. యేసు నామములో నేను వర్ధిల్లుదునుగాక. పరిశుద్ధ గ్రంథములో నా నిమిత్తమై చెప్పబడిన ప్రతి వాగ్దానములు నాలో యేసు నామములో నెరవేర్చబడునుగాక, నెరవేర్చబడునుగాక, నెరవేర్చబడునుగాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథములో నేనేమై ఉన్నానో అలాగుననే వందునుగాక, అలాగుననే ఆశీర్వదించబడునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చేతుల పైకెత్తి గట్టిగా హల్లెలూయా. ప్రభువుకి మహిమ కలుగునుగాక యేసు నామములో. ఆమేన్. ఈరోజు పరిశుద్ధ దేవుడు మనందరితో ఒక నూతనమైన మాటల ద్వారా ఆయన మాట్లాడాలని ఆశపడుతున్నాడు కనుక జాగ్రత్తగా దేవుని పరిశుద్ధ గ్రంథములను తెరుస్తాం. యేసు నామములో పరిశుద్ధ గ్రంథాల నుంచి 7వ అధ్యాయము నెహెమ్యా గ్రంథము 7వ అధ్యాయము. నెహెమ్యా గ్రంథము 7వ అధ్యాయము. మీ దగ్గర పరిశుద్ధ గ్రంథం ఉంటే ప్లీజ్ డూ ఓపెన్ ద బైబిల్. మీ దగ్గర పరిశుద్ధ గ్రంథం ఉంది, దయచేసి ఓపెన్ చేయండి. నెహెమ్యా గ్రంథం 7వ అధ్యాయంలో కొన్ని మాటలు మనం చదువుకుందాం. ఎంతమంది దగ్గర పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఉంది? దయచేసి మీ బైబిల్ని తెరిచినట్లయితే దేవుని వాక్యంలోనికి వెళ్దాం. యేసునామములో నెహెమ్యా గ్రంథం 7వ అధ్యాయము 8వ వచనం. నెహెమ్యా గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనం. విల్ స్టార్ట్ టుడే అగైన్. మరలా ఈ వాక్యాన్ని మనం స్టార్ట్ చేస్తాం యేసునామములో. నెహెమ్యా గ్రంథం 7వ అధ్యాయము 8వ వచనం. ఒకవేళ రోజు వచ్చేవారైతే మీకు అర్థమవుతుంది, ప్రతిరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో నిత్యము ఆయన తన మాట ద్వారా మాట్లాడుతున్న మాటలన్నీ మీకు అర్థమవుతుంటాయి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని వాక్య విషయంలో, దేవుని యొక్క ప్రార్థన విషయంలో ఆసక్తి ఎవరికి కలుగుతుంది, ఎవరికి అనుగ్రహించబడుతుందంటే దేవుని ప్రియులారా, ద పీపుల్ హూ ఆర్ హంగర్ ఫర్ ఇట్. ఎవరైతే ఆయన మాట గురించి ఆకలి కలిగి ఉంటారో, ఆయన వాక్యము నిమిత్తమై ఆకలి కలిగి ఉంటారో వారికి ఆయన మాట పట్ల ఆసక్తి ఉంటుంది. ఆమెన్ చెప్పండి యేసు నామములో. ఆమేన్. హల్లెలూయా. ఒకరోజు ఒక రాజు అంట అడవిలో తప్పిపోయి, తన సైన్యము నుంచి తప్పిపోయి అడవిలో ఎక్కడో తప్పిపోయాడు. అడవంతా తిరుగుతున్నాడు, గుర్రం మీద తిరుగుతున్నప్పుడు సడన్గా ఒక గాండ్రింపుల్ సౌండ్ వచ్చింది. ఒక భయంకరమైన గాండ్రింపుల్ సౌండ్. అడవిలో ఏముంటాయండి? జంతువులు ఉంటాయి, మృగాలు ఉంటాయి. ఆ అడవిలో ఒక క్రూరమృగము సౌండ్ ధ్వని రాగానే ఈ గుర్రం అదురుకొని అలాగా ఎగురుకుంటూ దుంకులాడుతూ అది పరిగెట్టినప్పుడు ఈ వ్యక్తిని అలా ఈడ్చుకొని తీసుకెళ్ళి ఒక లోయలో పడేసింది. ఒక పెద్ద జలపాతం అంటారు కదా, అలాంటి వాటిలో పడేసింది. జలపాతంలో పడిపోయినప్పుడు అతను అలా కాస్త కష్టపడుతూ బాధపడుతూనే దెబ్బ తగిలినప్పటికీ బతకాలన్న ఆశ చేత ఆ జలపాతాన్ని ఈదుకుంటూ వెళ్ళి ఒక ఒడ్డుకు చేరి పడిపోయాడు. అలాగా స్పృహ కోల్పోయి ఒడ్డుకు చేరిపోయి అలా పడిపోయినప్పుడు అతను ఎక్కడున్నాడో తెలియదు, ఏమైపోయాడో తెలియదు. కనీసం అతను బతుకున్నాడా చచ్చాడు లేదు తెలియదు. అతను స్పృహ కోల్పోయి పడిపోయాడు. అతను లేసేసరికి, అతను కళ్ళు తెరిచేసరికి ఒక గుడిసెలో, అడవిలో అరణ్యంలో ఒక మూలన ఒక గుడిసెలో అతను పడుకొని ఉండటం తనను తాను గుర్తించాడు. అతను లేచి చూసినప్పుడు ఎక్కడ నాకు రాజా పాన్పులు ఎక్కడిపోయాయి, నా బంగారు పాత్రలు ఎక్కడిపోయాయి, నా రాజ్యభవనం ఎక్కడిపోయింది, ఒక్కసారిగా నా రాజ్యభవనం కాస్త మారిపోయి ఈ గుడిసెగా మారిపోయిందని ఆందోళన చెందుతూ ఉంటే అక్కడ ఉన్న అరణ్యంలో అడవిలో ఉన్న ఆ పేద వ్యక్తి అతన్ని పిలిచి, రాజా మీరు నా గుడిసెలో ఉన్నారు, మీరు జలపాతంలో
పడిపోయారు, స్పృహ కోల్పోయి నేను తీసుకొచ్చి ఇక్కడ పడుతుంటే, ఒరే మూర్ఖుడా, నన్ను నా రాజ్యంలో నుంచి ఎత్తుకెళ్ళి వచ్చావా, నన్ను చెప్పడానికి నువ్వు ప్లాన్ చేసావా, నన్ను ఎత్తుకొచ్చేసావా అని అతని మీద కత్తుదూనికి వెళ్తే ఆ పేద వ్యక్తి చెప్తున్న మాట, లేదయ్యా మీరు పడిపోయారు, మీ గుర్రం అక్కడ చచ్చిపోయి పడిపోయింది, మీరు ఇక్కడ స్పృహ కోల్పోయి అక్కడ పడడం చూచి మేము తీసుకొచ్చి ఇదిగో ఇక్కడ మిమ్మల్ని పెట్టాను, ఇదిగో మీ గాయాలు తగిలాయి, ఇక చెట్టు నాటు వైద్యం చేస్తానంటే, నేను ఆజ్ఞాపిస్తే ఎవరు వస్తారు? రాజ వైద్యులు వస్తారు. నేను ఆజ్ఞాపిస్తే రాజ ఆహారం నాకు వస్తుంది. ఈ మట్టి పాత్రలో ఈ ఆహారం నన్ను తినమంటావా అంటే, లేదయ్యా నువ్వు తింటేనే బతుకుతావు, లేవో చచ్చిపోతావు అంటే ప్రాణభయంతో ఆ వ్యక్తి ఆ మట్టి పాత్రలు వచ్చిన వాటిని తింటుంటే అతనికి అది అమృతంలాగా ఉంది. అతనికి అమృతంలాగా ఉంది. దాన్ని ఆపకుండా మాన్పకుండా అలాగే తింటుంటే ఆ రాజు అంటున్నాడు, దీన్ని నువ్వు ఏం గెలిపావు? ఇలాంటి మంచి ఆహారం, ఇలాంటి అమృతమైన ఆహారము నా రాజ్యంలో కూడా, నా రాజ్య పరివారంలో కూడా ఇంత మంచి ఆహారం నాకు దొరకదు. మరి నువ్వు ఏం గెలిపావు అంటే ఒక మాట చెప్పాడు, నువ్వు అధికమైన ఆకలితో ఉన్నావు కాబట్టి ఈ మట్టి పాత్రలో కూడా నీకు సుమధురంగా ఉంటుంది అన్నప్పుడు రాజు ఆశ్చర్యపోయాడు. అంతే కదండి, ఆకలితో ఉన్నప్పుడు అది కారంతో ఉన్నా, అది పులుచైనా పప్పుచారైనా మరి ఇంకేదైనా, ఆకలి అధికంగా ఉందనుకోండి అది అమృతంలాగానే మనకు ఉంటుంది. గట్టిగా మనం చెప్పండి ఇస్తున్నాములో. అలాగే క్రైస్తవుడు కూడా దేవుని వాక్యం నిమిత్తమై ఆకలితో ఉంటే అతని జీవితంలో అద్భుతాలు జరిగించబడతాయి యేసునామములో. నమ్మితే గట్టిగా చెప్పండి కొడదాం యేసుక్రీస్తు నామములో. హల్లెలూయా. ఆయన వాక్యం మాట్లాడుతుంది. నీతి నిమిత్తము ఆకలి దప్పులు గలవారు ధన్యులు. ఆమేన్. దేని నిమిత్తం అండి? డబ్బు నిమిత్తమా, గబ్బు నిమిత్తమా, జబ్బు నిమిత్తమా? నీతి నిమిత్తం అనగా దేవుని సన్నిధి నిమిత్తము, దేవుని ప్రార్థన నిమిత్తము, దేవుని యొక్క వాక్యము నిమిత్తము. ద పీపుల్ హూ ఆర్ హంగర్ ఫర్ ఇట్, ఎవరైతే దాని నిమిత్తం ఆకలి కలిగి ఉంటారో, దీని వాక్యం మాట్లాడుతుంది, వారు దేవుని అద్భుతాలు చూస్తారు యేసుక్రీస్తు నామములో. ఆమేన్. హల్లెలూయా. అయితే వాక్యంలో కొద్దాం. ఈరోజు ధ్యాన నిమిత్తం నెహెమ్యా గ్రంథం 7వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం యేసు నామములో. నాతో కొంతమంది అన్నారు, సార్ ఎన్ని రోజులు ఈ 8వ వచనాన్ని ఇంకా ధ్యానం చేస్తే దాన్ని పిప్పి దానిలో ఇంకేముంది, దానిలో ఫరో వంశస్థుల సంఖ్య తప్ప దానిలో ఏమీ లేదు. అవునగా? చూడండి వాక్యాన్ని. ఎస్ వాంట్స్ టు గో. 7వ అధ్యాయం నెహెమ్యా గ్రంథం 8వ వచనం. ఎవ్రీబడి వాంట్స్ టు గో. ఏమనుంది? అది ఎలాగనగా ఫరో వంశస్థులు 2172. దీంట్లో కృప ఉందా, ఆశీర్వాదం ఉందా, మహిమ ఉందా, ఇంకేమైనా ఉందా? ఏమి లేదు. ఫరో వంశస్థుల సంఖ్య మాత్రమే అక్కడ లిఖించబడింది, లేక రాయబడింది. గట్టిగా మనం చెప్పండి యేసునామములో. ఇదే మాట దేవుని మహా గొప్ప కృపను బట్టి ఒక్క వచనాన్ని 3 వారాల నుంచి ధ్యానం చేస్తున్నాం. 3 weeks ఎవ్రీడే ఇదే మాట, ప్రతిరోజు ఇదే వాక్యం. దేవుడు నూతనంగా ఈ మాటలు దేవుడు మనం నూతనంగా దయచేస్తూ వచ్చినాడు. నిన్న కూడా ఇదే వాక్యాన్ని ధ్యానం చేసాం. ప్రభు మనలో ఒక నూతనమైన మాట మీకు ఇవ్వద్దు. గట్టిగా మనం చెప్పండి యేసునామములో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకసారి నా గట్టి చదివి వినిపించండి గట్టిగా యేసునామములో. అది ఎలాగనగా ఫరో వంశస్థులు 2172 నిద్రపోయేవారు. గట్టిగా హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువుకు మహిమ కలుగును గాక. గట్టిగా మనం చెప్పండి యేసునామములో. రైట్. మీరందరూ ఈ మాటను బట్టి ఆత్మీయ స్పృహలో ఉన్నారని అర్థమవుతుంది. హల్లెలూయా మాత్రం విన్నారు, నిద్ర మాత్రమే కినిపేలే, అదే కొనసాగును గాక యేసునామములో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అది ఎలాగనగా ఫరో వంశస్థులు 2172 దేవుని యొక్క వాక్యాన్ని మీకు చెప్పుతూ వస్తున్నాం. దేవుని బిడ్డ గతించిన 3 వారాల నుంచి ఈ 2172 సంఖ్య ఎందుకు వచ్చిందంటే, నెహెమ్యాతో దేవాది దేవుడు మాట్లాడాడు 6వ వచనంలో. అదేంటంటే, ఇశ్రాయేలీయుల జనసంఖ్య లెక్క పెట్టాలా. ఎవరి జనసంఖ్య లెక్క పెట్టాలా? 6వ వచనం చదవండి. జెరుబ్బాబెలు 5వ వచనం చదవండి అమ్మా. జనసంఖ్య చేయునట్లు నా దేవుడు నా హృదయములో తలంపు పుట్టింపగా. గట్టిగా చెప్పండి యేసునామములో. ఇది దేవాది దేవుడు నెహెమ్యాతో మాట్లాడిన మాట. నెహెమ్యా, నువ్వు జనులను లెక్కబెట్టు, ఇశ్రాయేలు లెక్కబెట్టు. ఎవరు లెక్కబెట్టాలంటే యెరూషలేము గుమ్మాలలో, లేక ఇశ్రాయేలు ఈ దేశంలో అనగా దేవుడు ఆశీర్వదించి దేవుడు నమ్మకమైన వాగ్దానాలు నెరవేరుస్తున్న ఈ స్థలంలో ఉన్న జనసంఖ్య లెక్కబెట్టమని నెహెమ్యాతో మాట్లాడినప్పుడు,
నెహెమ్యా కొంతమంది లెక్క పెట్టాడు. ఆమేన్. అక్కడ వాక్య మాటలు కొంతమంది మొదటి వచ్చిన వాళ్ళు లెక్క పెట్టాడు. మొదటి వచ్చిన చూస్తే 6వ వచనం గమనించండి అమ్మా. 6వ వచనం చదవండి. జెరుబ్బేలు, యేషూవ, నెహెమ్యా, అజర్యా, కనుక అందులో ముందు వచ్చిన వారి వంశావళి గ్రంథమునుగా నాకు కనబడును. అందులో వ్రాయబడిన వంశములు ఇవి: జెరుబ్బేలు, యేషూవ, నెహెమ్యా, అజర్యా, రయమ్యా, నహామాని, మొర్దెకై, బిల్షాను, మిస్ఫరెతు, బిగ్వాయి, నెహూము, బయానా అన్నవారితో కూడా బాబేలు రాజు నెబుకద్నెజరు చేత చెరలోనికి కొనుపోబడిన వారు. వీళ్ళు ఎవరంటే మొదటిగా యెరూషలేములో నివాసము చేసిన వారి జనసంఖ్య ఇది. అయితే వాక్యం మాట్లాడింది. రెండవదిగా మరొక జనుల సంఖ్య వచ్చింది. మీరు కనుక 7వ వచనం చివరి వచనం కనుక గమనిస్తే ఇశ్రాయేలు జనసంఖ్య అని అక్కడ రాయబడి ఉంది. మీకు ఆల్రెడీ మాట మీకు చెప్పాను. ఇశ్రాయేలు జనసంఖ్య. ఇశ్రాయేలు ఎవరంటే దేవాతి దేవుడు చేత ఏర్పరచబడిన వారు. గట్టిగా మనం చెప్పండి యేసునామములో. నీ ప్రక్క చెప్పండి, నీవు దేవుని చేత ఏర్పరచబడిన వాడు అని చెప్పండి యేసునామములో. నాగాదరా తమ్ముడు, నీ పక్కన వారికి పక్కవారు చెప్పండి, నువ్వు దేవుడి చేత ఏర్పరచబడిన వాడు అని చెప్పండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభుకి మహిమ కలుగును గాక యేసునామములో. ఇక్కడ ఇశ్రాయేలు కూడా దేవాతి దేవుడి చేత ఏర్పరచబడిన వారే. అందుకే ఈ యెరూషలేము ప్రాంతంలో నెహెమ్యా కాలములో, నెహెమ్యా దేవుని పరిచయం చేస్తున్న కాలములో యెరూషలేము ప్రాంతంలో ఎంతమంది ఇశ్రాయేలు ఉన్నారో వారు లెక్క రాయమని చెప్పాడు దేవుడు. ఎందుకు తెలుసా? కాస్త పైకి వెళ్ళండి, మీకు అర్థమవుతుంది ఎందుకు ఆ జనసంఖ్య రాయమన్నాడు. మీకు అర్థమవుతుంది. అక్కడ చదవండి. ఎక్కడ 4వ వచనం చదవండి అమ్మా. అప్పటిలో ఆ పట్టణము 3వ వచనం. అప్పుడు నేను బాగుగా ప్రత్యేక వరకు యెరూషలేము యొక్క గుమ్మములు తలుపులు తీయకూడదు, మరియు జనులు నిలువబడి ఉండగా తలుపులు వేసి అడ్డగడియలు వాటికి వేయవలననియు ఇదియు గాక యెరూషలేము కాపురస్తులందరూ. తమ్ముడు వాక్యం చూడండి, వాక్యం చూడండి. చదువురాని వారు చూస్తారు మీరు. చూడరా తమ్ముడు వాక్యం చూడు. ఇదియుగాక యెరూషలేము కాపురస్తులందరూ తమ కావలి వంతుల చొప్పున తమ ఇండ్లకు ఎదురుగా కాచుకొనుటకును కావలి నియమింపవలననియు చెప్పితిని. అప్పటిలో ఆ పట్టణము మిగుల విశాలముగాను పెద్దదిగాను ఉండెను గాని దానిలో జనులు కొద్దిగా ఉండిరి. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇక్కడ వాక్యం మాట్లాడుతుంది. యెరూషలేము గుమ్మములకును అలాగని వారి గుమ్మములు ఎదుట అనగా బయట ఉండి మీరు కావలి ఎక్కడికి కాస్తారండి? ఇంట్లోని కావలి కాస్తారా? చెప్పరండి. మీరు ఎప్పుడైనా సెక్యూరిటీ గార్డ్ చూసారా? సెక్యూరిటీ గార్డ్స్ని చూసుంటారా? తెలుసా సెక్యూరిటీ గార్డ్స్ అంటే ఎవరు? అదే సెక్యూరిటీ గార్డ్స్ అంటే వాచ్మెన్ సెక్యూరిటీ గార్డ్స్. బాగా చెప్పారు. మీ టాలెంట్కి నా జవహర్లో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కావలివారు, అవునా కదా? సెక్యూరిటీ గార్డ్ అంటే తెలుగు అర్థమైంది, కావలివారు. ఇక్కడ వాక్యం మాట్లాడుతుంది. మీరు దేనికి కావాలంటే మీ గృహములకును, రెండోది దేవుని యొక్క మందిరానికి మీరు ఎక్కడుండి కాయాలా? బయట ఉండి కావాలి కాయాలా? ఈ కావలి కాయువారి జనసంఖ్య చూస్తే కొద్దిమందే. దేవుడు చెప్పాడు వారి జనసంఖ్య నాకు కావాలి. ఎవరి జనసంఖ్య? కావలి కాయువారి సంఖ్య నాకు కావాలి. ఎవరు? వారి ఇండ్లకును దేవుని యొక్క మందిర గుమ్మాలకును కావాలి. ఎవరితో కాస్తున్నారో వారి జనసంఖ్య నాకు కావాలి. నెహెమ్యాతో ప్రభు మాట్లాడినప్పుడు అక్కడ లెక్క పెడుతున్నాడు. మొట్టమొదటి ఎవరు కావాలి చేశారు, రెండవది ఎవరు కావాలి కాదు. మొట్టమొదటి చూసుకుంటే 7వ వచనం మనకు గమనిస్తుంది. రెండవది గమనిస్తే చూడండి వాక్యంలో 7వ వచనం ముగింపులో ఇశ్రాయేలుల జనసంఖ్య ఇదే. అది ఎలాగనగా ఫరో వంశస్థులు 2172. గట్టిగా చెప్పండి యేసునామములో. దేవుడు ఎవరు లెక్క రాయమని చెప్పాడండి? ఇప్పుడే చెప్పాడు. ఎవరు లెక్క రాయమని చెప్పాడు దేవుడు? కావలి కాయువారి సంఖ్య దేవుడు రాయమన్నాడు. ఎవరు కావలి కాస్తారు యెరూషలేముకి? ఇశ్రాయేలు కావలి కాయాలా? హల్లెలూయా. అర్థం కావట్లేదా? మీ ఇంట్లో భోజనం మీరు తినాలి. నేను కష్టపడితే మీరు తింటారా? మీరు కష్టపడితే మీరు తింటారా? చెప్పరేంటి?
అది ఇప్పుడు మీకు అర్థమైంది. ఎవరి గృహములను వారే వారి వారి వంతుల చొప్పున వారి ఇండ్లకు వారి ఇండ్ల ఎదుట గుమ్మముల ఎదుట వారు కావలి కాయాలా. అయితే ఆ కావలి కాయ సంఖ్యలో లెక్క పెడితే ఎవరి పేరు మొదటి రావాలా? యూదా పేరో, రూబేను పేరో, లేవీయుల పేరో, లేకపోతే మనష్షే గోత్రమో, లేకపోతే రూబేను గోత్రమో అలాంటి పేరు రావాల్సింది. కానీ ఇక్కడ వాక్యం చూస్తే ఫరో వంశస్థులు. ఫరో వంశస్థులు ఎవరండి? నేను చెప్పాను కదా, వారు దుర్మార్గులు, వారు దేవుని మాటకు వినని వారు, దేవుని మాటకు విధేయత లేని వారు ఫరో వంశస్థులు, దేవుని మాటకు లోబడిన వారు. దేవుడు మోషేను ఏర్పరచుకొని మోషేను పంపించాడు. ఎవరి తరపున? ఇశ్రాయేలు తరపున. ఎవరి దగ్గరికి? ఫరో రాజు దగ్గర పంపించినప్పుడు, రాజా మా దేవుడు మాతో మాట్లాడేది ఏంటంటే, మా ఇశ్రాయేల్ని, మా కనాను దేశాన్ని పంపించండి, మేము అక్కడికి వెళ్ళి దేవుని ఆరాధించి సమర్పణ చేసుకొని వస్తామంటే రాజు చెప్పిన మాట. ఏ రాజు? ఫరో రాజు అన్నమాట. ఎరా నిన్ను అల్లాటప కొడుతున్నానా? నువ్వు చెప్పంగా విని పంపిన నేను ఏమన్నా ఆశ్రమాసాల్లో కొడుతున్నానా? పంపించేది లేదు, పో. మీ దేవుడు మీకే, నాకు కాదు. గట్టిగా అని చెప్పండి ఇస్తున్నామల్లా. మీ పక్క వారు చెప్పండి, నీ దేవుడు నీకా నాకేనా అడగండి ఒకసారి. ఏం చెప్పారు? ప్రశ్నకు ప్రశ్న వచ్చింది కానీ ప్రశ్నకు జవాబు రాలేదు కదా. హల్లెలూయా. నీ దేవుడు నా దేవుడు యెహోవా దేవుడు మాత్రమే. గట్టిగా అని చెప్పండి ఇస్తున్నామల్లా. ఆమేన్. హల్లెలూయా. దేవుడిని ప్రియబిడ్డ వాక్యాన్ని గమనిద్దాం. ఇక్కడ ఫరో చెప్తున్న మాట ఏంటంటే, నీ దేవుడితో మాట్లాడుకోపో, ఇక్కడ నేనే దేవుణ్ణి అంటే దేవుడు ఏంది? ఆమెనా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ నేనే దేవుడిని, నీ దేవుడు నీకే, నా దేవుడు నాకే. నేనే ఫరో రాజ్యానికి నేనే దేవుడిని. వారు సూర్యుని ఆరాధించేవారు. వారు ఉదయం నుంచి సూర్యదేవ నమస్కారం చేసేవారు. వాళ్ళు ఎవరు భక్తి వాళ్ళది? ఇక్కడ మాట్లాడతారు, నీ దేవుడికి లోబడేది లేదు అన్నప్పుడు మోషే బాధతో భయపడి తిరిగి ప్రార్థన ఆ సినాయి పర్వతం మీదకి వెళ్ళి, ప్రభా ఇది పరిస్థితి, మరి ఏంటి, నువ్వేమో రమ్మని చెప్పావు కానీ వారు నీ మాట వినడంలా అన్నప్పుడు దేవుడు చెప్తాడు, నువ్వు వెళ్ళి నీ కర్ర అక్కడ పడి బిడ్డ, ఆ కర్ర పాముగా మారుతుంది, దాని చేతనైనా మాత్రము చూద్దాం అన్నప్పుడు ఈ మోషే కర్ర పట్టుకొని అక్కడికి వెళ్ళి ఫరో రాజ్య భవనం దగ్గరికి వెళ్ళి ఏమంటారు దాన్ని ఏమంటారు, ఆ రాజ్యంలోకి వెళ్ళి ఆ రాజు కూర్చున్న స్థలాల దగ్గరికి వెళ్ళి, అయ్యా నా దేవుడు చెప్తున్నాడు నా జనులను పంపించు అన్నప్పుడు అతను మళ్ళీ చెప్పాడు, సత్యమేర ఒప్పుకోవాలా, నీ మాట నేనెందుకు వినేది, నీ దేవుడు నేనెందుకు లోబడాలా అని చెప్పేసి అతని మాటను బట్టి ఇంకెక్కువగా ఇశ్రాయేలుని శ్రమ పెట్టాడు. దేవునికి అంత విరోధమైన వారు ఈ ఫరో వంశస్థులు. అలాంటి గుణగణాలు గలవారు ఈ ఫరో వంశస్థులు. అయితే మోషే దేవుడికి మాటను బట్టి కర్ర పడేశాడు. అద్భుత రీతిగా ఆ కర్ర పాముగా మారిపోయింది. గట్టిగా మని చెప్పండి. వాళ్ళు చూసి బాగా ఇలాంటివన్నీ మాకు చూపిల్లరా, ఇలాంటి మంత్రాలు మేము కూడా చేస్తాం. హల్లెలూయా. ఇలాంటి మంత్రాలు మేము కూడా చేస్తాం. వారు మాంత్రికులను పిలిచి, మాంత్రికులారా మీ కళ్ళు పడేయండి అనగానే వారు కూడా వారి కళ్ళు అలా పడేస్తారు. ఆ కర్రలో పాములు అయిపోయి దాని ఆశ్చర్యం ఏముంది, నీ కర్ర పామైంది, నా కర్ర పామైంది. కానీ వాక్యం తెలుస్తుంది, మోషే కర్ర పాముగా మారింది, కానీ మిగతా ఏ కర్రలు అయితే పాముగా మారిందో ఆ కర్రలన్నింటిని ఒక కర్ర మింగేసింది. సైజు మారలా, సేమ్ సైజు. చదువుకున్నాడు కదా, విత్ మ్యాటర్ ఏంటని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఈ కర్రగా పాముగా మారిన కర్ర అనగా మోషే కర్ర మిగతా కళ్ళు మింగేసింది. అయినప్పటికీ వారు దేవుని మాటకు లోబడలే. యెహోవా దేవుడు గొప్పవాడు, ఆయన మహాభయంకరుడు, ఆయన ఉగ్ర రూపుడు, ఆయన మాటకు లోబడితే శ్రమలు తప్పవు. లోబడలే వాళ్ళు ఫరో వంశస్థులు. మరలా వెళ్ళాడు, అయ్యా నీ మాట వింటలేదు ఫరో రాజు అని చెప్పాడు. చెప్పుపో, వారు మొదటి కుమారుడు చచ్చిపోతాడు. ఈయన వెళ్ళాడు, రాజా దేవుడు చెప్తాడు, ఇకనైనా దేవుని మాటకు లోబడి నా జనుల్ని పంపించాడు, నేను మాట విని లేదు పో అంటాడు. అప్పుడు మోషే అంటాడు, దేవుడు చెప్తున్నాడు, నీ మొదటి సంతానము చావబోతుంది. చచ్చాడు. వారి ఇంట్లో మొదటి సంతానం చచ్చిపోతున్నారు. రాజు మొదటి కుమారుడు. అక్కడ ఫరో వంశస్థుల మాంత్రికులు, మంత్రులు, సైనికులు, సైన్యాధిపతులు, సహస్రాధిపతులు, వాళ్ళ యొక్క కమాండ్లో ఉన్న ప్రతి ఒక్క వారి మొదటి కుమారులు చచ్చారు. అయినా మనుడు మారలా. అంత దుర్మార్గుడు ఈ ఫరో రాజు.
అంత వ్యసనక్రాంతుడు ఈ ఫరో రాజు. అయితే దేవుడు మరల చెప్పాడు, ఇక్కడ నా మాట లేకపోతే నీ పంట పొలాలు నాశనమైపోతాయి. అయినా మార్పు చెందలా. నువ్వు ఇక్కడ నా మాట వినకపోతే ఆకాశం నుంచి అగ్ని గంధకాలు నీ పంట పొలాల మీద, నీ ఇండ్ల మీద పడ్డాయి. అయినా మారలా. నువ్వు తాగకుండా నీళ్ళు రక్తంగా మార్చబడతాయి. మీకు నేను చెప్పాను, రక్తం వాసన ఎలా ఉంటుంది సార్? రక్తం వాసన ఎలా ఉంటుంది? చూడ స్మెల్ అద్భుతంగా ఉంటుందా? ఇప్పుడు కొత్తగా వస్తుంది ఫాక్ నీయం, అలా వస్తుందా వాసన? రాదు కదా. ఆ వాసన వచ్చిన కౌసు వామిటింగ్ కొట్టేస్తాయి. అంత కంపు. అంతగా దేవుడు వారిని శిక్షించిన ఫరో వంశస్థులు, ఫరో రాజు మారలా. దేవుడు చెప్పాడు, మీ ఇంట్లో మీకు జోరిగా వచ్చాయి. కొడితే ఒక్కొక్కరికి ఇంత వాడిపోయింది. పిల్లల్ని ఏమంటారు, టీ చెంపలు చాలా లడ్డుకున్నాయి బయట అంటారు కదా. వాళ్ళ చెంపలు అడ్డుగా అయిపోయి, ఈగలు కుట్టి దోమలు కుట్టి ఆ తెరటిగలు కుట్టి ఒక్కొక్క చెంప ఇలా ఉంటే ఇలా అయిపోయాయి. ఆయన వాళ్ళు మారలా. చెప్పాడు, మీ గృహంలో కప్పలు వస్తాయి. ఎలా ఉంటాయి కప్పలు? మన కుత్తే ఇప్పుడు వర్షాకాలం వస్తుంది, హల్లెలూయా. ఇళ్ళ ముందు కప్పలు వస్తే మాత్రం చిచ్చి ఎంగిలి మంగళం సర్వ చండాలం అంత కంపే. ఎక్కడ చూసిన కంపే. చిరాకు రాదా? కప్పలు. అంత జరిగిన వారు మారలా. అలాంటి వంశస్థులండి ఫరో వంశస్థులు. అంత దుర్మార్గులు ఈ ఫరో వంశస్థులు. దేవుడి యొక్క మాట మీకు అర్థమవుతుంది బిడ్డారా? అంత దుర్మార్గమైన వారు వీళ్ళు, అంత పనికి మాలిన వారు వీళ్ళు. దేవుని మాటలు అంత భయంకరముగా వ్యర్థము చేసిన వారు వీళ్ళు. ఎవరు వాళ్ళు? ఫరో వంశస్థులు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చెయ్యి పైకి చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. అంత దుర్మార్గమైన వారు, అంత బలహీనులు, అంత అపవిత్రులు, దేవుని మాటకు లోబడిన వారు, దేవుని ప్రవక్తకు లోబడిన వారు, దేవుని ప్రవక్తని హింసించిన వారు, దేవుని జనులని చంపేసిన వారు. అటువంటి దుర్మార్గుల జనసంఖ్య ప్రార్థనా పరులలో లెక్కించబడింది. అర్థమవుతున్న విషయం ఏంటి అక్కడ? అంత దుర్మార్గులు, అంత అపవిత్రులు, దేవునికి అంత విధేయమైన వారు, దేవుని మాటకు లోబడిని అంత నీచ నికృష్టమైన జాతుల పేర్లు ఎక్కడ ఉండాలండి? నరకములో ఉండాలా? అవునా కాదా తమ్ముడు? వారి పేరు ఎక్కడ లెక్కించబడాలా? అగ్నిగుండ పాత్రలు, అగ్నిగుండను వెళ్ళే జాబితాలో వారి పెళ్లికించబడాల. మలాకి గ్రంథము 3వ అధ్యాయంలో ఒక మాట ఉంది, ఇదిగో యెహోవా యందు భయభక్తులు గల వారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటుండగా ఆయన వారి మొరాలకిచ్చెను, అటు వారి పేర్లు ఆయన పరిశుద్ధ గ్రంథములో రాసాడు. గట్టిగా మనం చెప్పండి ఇస్తున్నామల్లా. డాక్టర్ చూడండి వాక్యం, మలాకి గ్రంథం, మలాకై చాప్టర్ నెంబర్ 3. క్విక్లీ. ప్రైజ్ ది లార్డ్. మలాకి గ్రంథము 3వ అధ్యాయము, ప్రైజ్ ది లార్డ్, 3వ అధ్యాయం 16వ వచనం గట్టిగా. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా. ఎక్కడండి? ఐపీఎల్ తో కాదు. ప్రార్థన రారా బాబు అంటే ఐపీఎల్ చూసే బ్యాచ్ మంది, ప్రార్థన రండ్రా బాబు అంటే సినిమాలు చూసే బ్యాచ్ మంది, ప్రార్థన రండయ్య బాబు అంటే ఫేస్బుక్లో, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ అని చూసుకుంటూ అంతా చూస్తారు. చదవండి, యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటుండగా. యెహోవా చెవియొగ్గి ఆలకించెను. ఎవరితో మాట్లాడుకోవాలా? భక్తి గలవాడితో ముచ్చటించాలి. కానీ భక్తిహీనంతో మాట్లాడకూడదు, వాడు పాడైపోతాడు. క్రైస్తవుడు నీ ఆత్మీయ జీవితంలో నువ్వు అధిక స్నేహం లోకముతోనా లేక ఆత్మీయ బిడ్డలతో నీ స్నేహం చేస్తున్న ఆలోచన చేయాలి బిడ్డారా. హల్లెలూయా. చేయి గట్టిగా హల్లెలూయా. నీ స్నేహం, నీ ప్రయాణాలు, నీ బంధాలు, నీకు పార్టీలు ఎవరితో జరిగించబడుతున్నాయి? అన్య లోకములో ఉన్న లోక సంబంధమైన వారితోనా లేక దేవుడు రక్షణ ఇచ్చిన రక్తము కార్చి ప్రాణం పెట్టి తిరిగి లేచి నిన్ను ఆశీర్వాదమును కొరకే ఎన్నుకున్న ప్రభుతో నీ సహవాసం నువ్వు చేస్తున్నావా? ఎంతమంది ప్రార్థన సమయంలోకి వచ్చారు మీరు ఆలోచన చేయండి. ఎంతమంది ప్రార్థన వేళకి వచ్చారు మీరు ఆలోచన చేయండి. నీ పనికి యూ విల్ బి ఆన్ టైం, నీ కాలేజ్కి యూ విల్ బి ఆన్ టైం, నీ కాలేజ్కి ఆన్ టైం, నీ స్కూల్కి ఆన్ టైం, నీ జాబ్కి ఆన్ టైం, పెళ్ళికి 1 day బిఫోర్ టైం, పార్టీకి 1 day బిఫోర్ టైం. రీసెంట్ ఒక తమ్ముడికి ఫోన్, తమ్ముడు ఎక్కడ అంటే ఇక్కడే, అదేది బీచ్ పక్కన ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడే మన అది లేదు హుస్సేన్ సాగర్ లేదా, అక్కడ కాదు. ఒక తమ్ముని ఫోన్ చేసిన, తమ్ముడు ఎక్కడంటే ఇక్కడే అన్నాడు. ఎక్కడ చెప్పండి? ఇక్కడే. మరి ఇక్కడ రావచ్చు కదా అంటే 10 నిమిషాలు.
10 గంటలు 10 రోజులు నిక్కరాలే. దానికి మాత్రం ఆన్ టైం, ఫ్రెండ్స్తో వెళ్ళడానికి ఆన్ టైం, ఫ్రెండ్స్తో వాడిని పనిచేయడానికి ఆన్ టైం. దేవుని ప్రార్థన మాత్రము టైమే గుర్తుకురాదు మనకి. అదెంత అవిధేయత అండి, ఎంత అవివేకం అది. దేవుని యొక్క వాక్యానికి విరోధముగా జీవిస్తున్నాను నీ జీవితంలో. అది వాక్యం మాట్లాడింది. భయభక్తులు గలవారు. దేని భయభక్తులండి? ధనం పట్ల భయం. అమ్మో, ధనాన్ని కాపాడుకోవాలా, ధనమే నా ధనరక్ష అన్నట్టు ధనాన్ని కాపాడుకోవాలి మనమందరం కూడా కదండి. ఆ ధనము కొరకు మాత్రము వేరే తమ్ముడు శాము ఇన్స్టామార్ట్ గుర్తుకొస్తుందా కళ్ళలో? ఆ వాటి నిమిత్తం మాత్రం మౌంటైన్ చేస్తాం, కానీ ప్రార్థన గుర్తు రావడానికి వెళ్దాంలే మెల్లగా. పాస్టర్ గారు ఫోన్ చేయండి అన్న, నిమిట్ అంతే, అదే మినిట్, నిమిషంలో అక్కడ ఉంటాను కనలేదుట, గంటనే కనిపించాడు మహానుభావుడు. తమ్ముడు దగ్గర జస్ట్ 20 minutes and I will be in front of your face. Hallelujah. Not my face, before mobile face. Hallelujah. చెప్పండి గట్టి హల్లెలూయా. ఇక అంటాడు, భయభక్తులు గలవారు, యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటుండగా ఆయన ఆలకిస్తున్నాడు. ఆమెను చెప్పండి ఇస్తున్నామల్లా. అంటే ఇప్పుడు దేవుడు భయభక్తులు గలవారిగా మనం ఎలాగ ముచ్చటిస్తున్నప్పుడు ఇలా మాట్లాడుతున్నావు, దేవుడు చూస్తున్నాడు. ఆమె చెప్పు గట్టిగా, చెప్పండి గట్టిగా ఆమేన్. ఇప్పుడు దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంటే ఆయన వింటున్నాడు. ఇదిగో నా కుమారులు, సాతానా ఇదిగో నా కుమార్తెలు, సాతానా ఇదిగో నా కుమారులు నా మాట వింటున్నారు. సాతానాని ఏం మాట్లాడుతున్నారు సార్? అగో వాడు నిద్రపోతున్నాడు, వాడికి అది ఎగ్జాంపుల్ ఇస్తున్నాడు. అగో వాడు కళ్ళు మూసుకుని, అగో ఆమె చూడు దిక్కు, అగో ఆయన చూడు మొబైల్ నొక్కుతున్నాడు. దేవుడు బాధపడ్డా? ఇగో నీ ప్రార్థనకు వచ్చి ఇంకో బయట మొబైల్లో కూడా ఇగో చూడు, ఇది భక్తి, ఇది మందిర భక్తి. ఎవరి పేర్లు దానిలో రాయబడతాయంటే యెహోవా యందలి భయభక్తులు గల వారి పేర్లు మాత్రమే చదవండి వాక్యాన్ని రాయబడతాయి. చదవండి వాక్యం గట్టిగా. యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొని చిన్నగా, ఓకే, యెహోవా చెవియొగ్గి ఆలకించెను, యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించి ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు వ్రాయబడెను. గట్టిగా మనం చెప్పండి సునామంలో. ఆమేన్ హల్లెలూయా. దేవుని ప్రియబిడ్డలు, దేవుని భయభక్తులు గలవారు ఆయన సంఘములో, ఆయన సందులో కనబడినప్పుడు వారి పేర్లు దేవుని దైవ గ్రంథములో, పరిశుద్ధ గ్రంథములో లిఖించబడతాయంట. గట్టిగా మనం చెప్పండి సునామంలో. ఇప్పుడు ఆలోచించండి, నువ్వు ఏ సమయంలో ఎక్కడ ఉన్నావు? ఇక్కడ చూస్తే నెహెమ్యా గ్రంథం 7వ అధ్యాయము 8వ వచనం గమనిస్తే, దుర్మార్గులు, దుష్ప్రయోజనం చేయవారు, దేవుని మాటకు అవిధేయులు గలవారు, పాపాత్ములు, మూర్ఖులు, మూర్ఖ జనులు, అలాంటి వంశముల పేర్లు ప్రార్థనా పనుల జాబితాలో లిఖించబడ్డాయి. ఎంత అద్భుతమైంది. గట్టిగా చెప్పులు కూడా వేస్తున్నామల్లా, గట్టి చప్పట్లు వేస్తున్నామల్లా. ఇప్పుడు సకల జన సంఖ్య ఇండియాలో, భారతదేశంలో దాయబడుతుంది. నా కుటుంబం పేరు వచ్చినప్పుడు నా పేరు, పాస్టర్ గారి పేరు, మా తల్లి గారి పేరు, చిన్న పాప పేరు రాయబడతాయి. మా అన్నయ్య గారి కుటుంబం దగ్గరికి వెళ్ళినప్పుడు మా అన్నయ్య గారి ఫ్యామిలీ, మా వద్ద గారి పేరు, 2 పిల్లల పేరు రాయబడతాయి. మా కుటుంబం మా ఇంటి ముందుకు వచ్చి రాజుగారి పేరు రాస్తారా? చెప్పు రాజుగారు, మీరు మంచివారని చెప్పండి. రాయరు. మీ ఇంట్లోకి వచ్చినప్పుడు నిన్నే పద్దు, నీ ఇంట్లోకి వచ్చినప్పుడు నా పేరు రాస్తారా? నువ్వు అన్నంత మాత్రమే మీ అన్న పేరు ఇక్కడ రాయని తల్లి. హల్లెలూయా. అలాగైతే మరి అంత మూర్ఖుల పేర్లు, ప్రార్థనా పరుల పేర్లు ఎలా వచ్చింది? ప్రార్థనా పరుల జాబితాలో ఎలా చేర్చబడ్డాయి? ఆమేన్ హల్లెలూయా. వాళ్ళు ప్రార్థిస్తేనే కదా రాయబడాలా? వాళ్ళు మారితే కదా రాయబడాలా? వారు మార్పు చెందితేనే కదా రాయబడాలా? అంటే వారు అంత మూర్ఖులైనా, అంత అపవిత్రులైనా ఆయన మాటకు లోబడ్డారు యేసునామములో. గట్టిగా చెప్పండి కోసం యేసుక్రీస్తు నామములో. హల్లెలూయా. అంత మూర్ఖులు ప్రార్థనా పరులుగా మార్చబడితే నీ కుటుంబీకుల్లో ప్రార్థనా పరులు ఎందుకు లేపబడకూడదు? అవునా కదా? ఆమెను చెప్పండి యేసునామములో.
ఆమె చెప్పండి యేసునామంలో. ప్రార్థన అంటే సోమరిగా నిద్రపోతావు, ప్రార్థన అంటే ఆవిరి తీస్తావు, ప్రార్థన అంటే నిద్రపోతూ ఉంటావు, ప్రార్థన అంటే ఎక్కడెక్కడ తిరుగుతూ ఉంటావు. ఇక్కడ అంత మూర్ఖ జనులైన పాపులైన వారి పేరు ప్రార్థనా పరుల జాబితాలో లిఖించబడింది. ఆలోచన చెయ్యు. మరి నీ కుటుంబం పేరు ప్రార్థనా పరుల కుటుంబంలో ఉందా? నీ ఫ్యామిలీ పేరు ప్రార్థనా పరుల జాబితాలో లిఖించబడిందా? నేను పలానా పాస్టర్ దీన్ దాస్ గారి చర్చికి వెళ్తున్నాను అన్నంత మాత్రం నీకు డైరెక్ట్గా మెంబర్షిప్ కార్డు ఇచ్చి పరలోకమే నీకు ఫస్ట్ ఇన్వైట్ ఏంటండి వివివిఐపి కార్డు ఇవ్వడు నీకు. రా బిడ్డ, పాస్టర్ దీన్ దాస్ గారి చర్చికి వచ్చావా, వావ్ అని బోర్డేసి పూలదండేసి నా మెట్టేసి రా అని చెప్పడు. దాంతో నరకంలో పడుతుంది. మళ్ళీ ప్రార్థన పరులు కావాలి దేవునికి. గట్టిగా ఆమని చెప్పండి, ఆమని చెప్పండి. ఇస్తున్నామల్లో అంత పాపాత్ములు ప్రార్థన పరులుగా ఉంటే నీ కుటుంబం ఎందుకు ప్రార్థన పరులుగా మారకూడదు? నువ్వెందుకు ప్రార్థన పరులుగా మార్పు చెందకూడదు? నీ కూతురు, నీ కుమార్తెలు, నీ కుమారులు, నీ భర్త, నీ భార్య, నీ బంధువులు, మీ అమ్మ నాన్నలు ఎందుకు ప్రార్థన పరులుగా మారకూడదు? ఈ ప్రార్థనా పరులుగా నువ్వు మారుగా పోవటం బట్టి నీ కుటుంబంలో ఆశీర్వాదములు కోల్పోతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. పాట పాడతాం ఏంటంటే నేను కూడా ఉంటానయ్యా, ఏందమ్మా నన్ను వాడుకో. నీ పంది బుడతలంతా పూడ్చుకొని లోకమంతా తిరిగి పనికి మన పనులు చేసి నా మాటగా వ్యతిరేకంగా ఉండి చూడు దేవుడు అంటాడు. అందుకు అంత మూర్ఖులు పాపులైన ఫరో జాతి వారు ప్రార్థన పనుల గుంపులో వస్తే దేవుని నమ్మి ఎదిగి బాప్తిజం పొందుకొని దేవుని సంఘంలో చేర్చబడి వాక్యాన్ని వింటున్న నీవు ప్రార్థన పడు కాకుండా సోంబేరిగా మారిపోతున్నావు. సిగ్గుండక్కర్లేదా? నేను దేవుడు అంటాడు. నేను ఎందుకంటాను సార్, దేవుడు అంటాడు అన్నమాట. హల్లెలూయా. సంగమా, నువ్వు ప్రార్థన పడుగా మారాలా, సోంబేరిగా మారకూడదు. ఈ చర్చ కట్టే ముందుకు ఇదే ప్లేస్లో ఒక చిన్న కిచెన్ ఉంది. కిచెన్ ఈ ప్లేస్లో ఇప్పుడు ఏదైతే కూలర్ పెట్టారు, ఇక్కడ చిన్న కిచెన్ లాగా ఉండేది. ఆ కిచెన్లో ఒకసారి చర్చికి చిన్నగా ఉన్నప్పుడు మందిరం కట్టక ముందు కనపట ఆ కిచెన్ నేను కూర్చొని తింటున్నాను. ఒక ఇయర్స్ బ్యాక్, ఇది కొన్ని ఇయర్స్ బ్యాక్. అక్కడ నేను కూర్చొని అన్నం తింటా ఉంటుంటే అక్కడ కొన్ని చీమలు. ఆ రాత్రి ఒక ఇంట్లో ప్రార్థన నాకు గుర్తుంది, ఆ పేరు కూడా గుర్తుంది. అక్కడ కూర్చొని అక్కడ భోజనం చేస్తున్నప్పుడు కొన్ని చీమలు అక్కడ నాకు కనిపించినప్పుడు అవి ఎందుకో నాకు తెలియదు, కానీ దాన్ని అలాగే అన్నం తినడం ఆపేసి అలాగా చూశాను. అలాగ చూసినప్పుడు ఒక చీమ వచ్చింది. ఒక చీమ ఒక చిన్న చక్కెర బిందువు, వాట్ యు కాల్ చక్కెర, రేణువు, ఓకే, వన్ స్మాల్ పీస్ ఆఫ్ షుగర్, చిన్న, మీకు అర్థమయ్యే మ్యాటర్ ఏందని, చిన్నది అది అక్కడ పడింది. పాలల్లో చక్కెర కలుపుతప్పుడో లేకపోతే ఇంకా దేంట్లో కలుపుతప్పుడో మాత్రం పడింది. మొత్తానికి అమ్మాయి ఆ పక్కన కూర్చో, నాటకాలు అయిపోయింది, ఆ పక్కన కూర్చోపో, దాని తగులు షాక్ వస్తుంది కదా, ఆ పక్కన కూర్చోపో. అయితే ఆ చక్కెర చిన్న ముక్కని ఇది వెళ్ళి దాన్ని నోట పట్టుకుని వెళ్తా ఉంది. దీనిని టెస్ట్ చేద్దామని చెప్పేసి దాని దగ్గరికి వెళ్ళి నా వేలుతోని ఇలా తట్టేశాను. అది అలా వదిలేసి పరిగెత్తిపోయింది. నేను అనుకున్నాను ఇది ఇంకా పోతలే, మళ్ళీ రాదులే అనుకున్నా. అది వెళ్ళింది, ఒక పెద్ద జనాభా సంఖ్యను పట్టుకొచ్చింది. అది విత్ ఇన్ 3 minutesలో నేను స్టన్ అయిపోయా. అది వెళ్ళి ఒక్క చీమ వెళ్ళింది, ఒక జనాభా సంఖ్యను పట్టుకొచ్చింది. ఓకే, దీనికి తెలివి బాగుందిలే అని చెప్పేసి నేను ఏం చేసిందంటే ఆ చక్కెర ముక్కను తీసుకొచ్చి ఇంత ముద్దగా అన్నాన్ని పెట్టి, అంటే చిన్నగా నా ఏళ్ళంతా చిటికెడంతా ఆ అన్నంకి చక్కెరని గుచ్చి అది పెట్టా. ఇప్పుడు అంత బరువు మోయేది కదా అని ప్లాన్ వేసి అక్కడ పెట్టా. అవి నాకంటే ప్రావీణ్యం చంపేసి దొంగతనం చేయడంలో. ఎరా తమ్ముడు సంతోషం, అంతే అంటావు కదా. ఆ చక్కెర ముక్కను ఆ రైస్కి పెట్టినప్పుడు, ఉడికిన అన్నం పెట్టినప్పుడు ఆ చీమ వెళ్ళింది, దాన్ని చూసింది. ఈ గుంపు వెళ్ళింది దాని చుట్టూరుగా వచ్చి అన్ని దాని దగ్గరికి వెళ్ళి అన్ని ఇలా లేపేదాన్ని. ఇలా చూసాను అనమాట. దాన్ని ఈ చీమలన్నీ దాని కిందికి వెళ్ళి దాన్ని లేపి
మనమైతే ఐలెస్సా అంటాం కదా, అవి ఏమన్నా నాకు తెలియదు, అని అడగండి, నాకు తెలియదు, ఆ భాష నాకు రాదు కాబట్టి. హల్లెలూయా. ఈ చీమలల్లి ఆ బిందును లేపుకొని ఒక్క చక్కెర ముక్క కొరకు అన్ని చీమలు దాని కిందకెళ్ళి దాన్ని లేపి అలా నడుచుకుంటూ ఫ్రిడ్జ్ కిందకైనా అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయి నాకు సూపర్ అనిపించింది. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా, గంభీరంగా హల్లెలూయా. ఎందుకు చెప్పండి సూపర్ అనిపించింది? మన క్రైస్తవులు శ్రమలు వస్తే కానీ ప్రార్థన చేయరు. మీకన్నా బుద్ధి, చీమలకున్న బుద్ధి తెలుసా? క్షామకాలము రాకమునిపే, వేసవి కాలము రాకమునిపే, ఆహారం లేమి రాకమునిపే ఇవన్నీ ముందుగానే ఆహారాన్ని సమకూర్చుకుంటే, గట్టిగా ఆమని చెప్పాలా? ప్రార్థనాపరుడు నిత్యము ప్రార్థన చేస్తే శ్రమ రాకమునిపై శ్రమను వాడు ఓడించే శక్తిని పొందుకున్నాడు. గట్టిగా చెప్పకూడదు మీస్తున్నామల్లా. ఆమేన్. చెప్పండి గట్టిగా ఆమని చెప్పండి ఇస్తున్నామల్లో. అందుకే ఇంత మూర్ఖులైన వారు కూడా ప్రార్థనాపరులుగా మార్చబడ్డారు. అందుకు తెలుసా? శ్రమలో నుంచి విడిపించబడాలి కాబట్టి. హల్లెలూయా. కష్టములో నుంచి బయటికి రావాలి కాబట్టి, అవసరానికి దేవుని దగ్గరకు వచ్చి ప్రభువా నా ప్రార్థన ఆలకించావంటే ఎవడివి విడ్డాను అంటాడు దేవుడు అక్కడ. నీవు ప్రార్థన గుంపులోకి చేరితే, నువ్వు ప్రార్థన చావదలో లెక్కించబడాలంటే నీ మోకాళ్ళు నేలను తాకాల్సిన యేసుక్రీస్తునామములో. గట్టిగా అంటే పడిస్తున్నామల్లో నీ మోకాలు నేలను తాకిన సమయమున నీ కుటుంబం దేవుని క్షేమాన్ని చూడబోతుంది యేసుక్రీస్తునామములో. ఆమేన్. హల్లెలూయా. అంత మూర్ఖులైన వారి పేర్లు ప్రార్థనా జాబితాలో లెక్కించబడిందంటే నీ పేరు ఈజీగా లెక్కించబడుతుంది నువ్వు ప్రార్థనాపరుడుగా మార్చబడితే. ఆమేన్. హల్లెలూయా. ప్రభు ముందు జాబితా ఉంటుంది. ఇదిగో వ్యభిచారులు, ఇదిగో దుర్మార్గులు, ఇదిగో అబద్ధికులు, ఇదిగో సోంబేరులు అనగా నిద్రపోతులు, ఇదిగో అవమానం చేసేవారు, ఇదిగో అబద్ధాలు చెప్పువారు, ఇదిగో నీతిమంతులు, ఇదిగో ప్రార్థనాపరులు, ఇదిగో నా కుమారుడు యేసుక్రీస్తునామములో. గట్టిగా పనిస్తున్నామలో. మరి ఈ గుంపులలో, ఈ జాబితాలో నీది ఏ పేరండి? అబద్ధికుడా, వ్యభిచారా, లేక దొంగనా, లేక పనికి మళ్ళీ అబద్ధాలు మాట్లాడేవాడా? ఆలోచించాయి. జాషువా గ్రంథానికి వెళ్తే, యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 25వ వచనం గమనిస్తే అక్కడ రాహాబు కనిపిస్తుంది. రాహాబు ఒక వేశ్య, తమ్ముడు చలి, ఒక వ్యభిచారి రాహాబు. కానీ వాక్యం ఏం చెప్తుంది తెలుసా? చూడండి 6వ అధ్యాయం 25వ వచనం. ఏంది చెప్పేదాకా తీసేట్లేరేమో, ముందు తీసిపెట్టుకోవాలి. యెహోషువ గ్రంథము, అది వెరీ గుడ్, అలా ఉండాలా. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 25వ వచనం చదవండి. రహబను వేశ్య ఓకే, ఎరుకోను వేగుచుచుటకు యెహోషువ పంపిన దూతలను దాచిపెట్టి ఉండెను గనుక అతడు ఆమె తండ్రి ఇంటి వారిని, ఆమెకు కలిగిన వారిని అందరినీ బ్రతకనిచ్చెను. ఆమె నేటి వరకు ఇశ్రాయేలుల మధ్య నివసించుచు వచ్చుచున్నను. గట్టిగా చెప్పండి. ఎవరిమే వ్యభిచారి? ఇవి పేరు ఎక్కడ ఉండాలా? ఎరుకో పట్టణస్థల మధ్యలో పేరు ఉండాలి. కానీ ఎక్కడ ఉందంటండి? ఆమె ఎక్కడ నివాసం చేస్తుంది? ఇశ్రాయేలుల మధ్యలో. ఇశ్రాయేలు ఎవరు? యెహోవా చేత పిలువబడిన వారు. ఇశ్రాయేలు తమ్ముడు ఎవరు? ఇశ్రాయేలు ఎవరు? దేవుడి చేత ఏర్పాటు చేయబడిన వారి మధ్యలో ఈ రాహాబ్ అనే వేశ్య పేరు వచ్చింది. తమ్ముడు సరిగ్గా కూర్చో, ప్రాపర్గా కూర్చోండి. అలా కాలం తెలుసా బిడ్డారా? తన జీవితాన్ని వ్యభిచారపు కూపంలో, తన జీవితాన్ని పాపపు కూపంలో పెట్టాలని ఆశపడటంలా ప్రభువు మధ్యలో కనుపరుచుకోవాలా? చెప్పు గట్టిగా ఆమేన్ యేసునామములో. ఆమేన్. హల్లెలూయా. ఒకప్పుడు నీ బతుకు కూడా, ఒకప్పుడు నీ ఆత్మీయ జీవితం కూడా ప్రార్థనా పనుల మధ్యలో ఉండేది. ఈ మధ్యలో పడిపోయింది. ఒకప్పుడు నీవు కూడా దేవుని ఆరాధించే వారి మధ్యలో పేరు ఉండేది. ఈ మధ్యలో పడిపోయావు. ఏమని? అహము చేత, ఏమని? నీకు అవివేకము చేత, ఏమని? నీకు గర్వము చేత, ఏమని? చూడండి కొన్ని మాటలు చూస్తే క్షమాపణ లేని జీవితము చేత, ఏమని? దేవుడికి దూరం అయిపోయిన ఆలోచన చేత నీ పేరు ప్రార్థనా పరుల నుంచి పాపాత్మలోకి వెళ్ళిపోయింది. అది లేపండి, రాక్షి ఆ బాబుని లేపండి. ఇక్కడ రాహాబు వేశ్య, కానీ వాక్యం మాట్లాడుతుంది. చివరి మాట ఏముందండి? అలా
ఆమెను ఆమె తండ్రి ఇంటి వారిని ఆమెకు కలిగిన వారిని అందరిని బ్రతకనిచ్చెను. ఆమె నేటి వరకు ఇశ్రాయేల్ అనగా దేవుని ప్రజల మధ్యలో నివసించు చుండను. గట్టిగా అని చెప్పండి యేసునామములో. ఈ వ్యభిచారిగా దేవుని మధ్యలో ఏమంటే స్థలము? ఎక్కడ స్థలం అండి? ఎలా వచ్చే స్థలము? ఆయన మాటను బట్టి భయపడింది రాహాబు. ఆమేన్, హల్లెలూయా. ఈ ఫరో వంశస్థులు కూడా దేవుని మాటకు భయపడ్డారు. కానీ నేటి క్రైస్తవులు దేవుని మాటకు భయపడ్డంలా. నేటి క్రైస్తవులు ఆయన మాటని తృణీకరిస్తున్నారు. నేటి క్రైస్తవులు, నేటి యవనస్తులు, నేటి యవనరాన్లు వారు యవన ప్రాయాన్ని లోకముతో, లోక బంధాలతో గడిపేస్తారు. కానీ ప్రభుతో గడపలేకపోతున్నారు. జాగ్రత్త, మన జీవితం మార్పు చెందాలా. మీరు నోవాహును గమనించండి, నోవాహును గమనించండి బిడ్డారా. నోవాహు జీవితం కనుక మీరు గమనిస్తే అన్యుల మధ్యలో ఉన్నాడు, కానీ నీతిని మాత్రమే ప్రకటించగలిగాడు. ఈరోజు నీ జీవితంలో నువ్వు లోకంలో ఉన్నావు, నీ జీవితంలో లోక మధ్యలో జీవిస్తున్నావు, నీ జీవితంలో ఆత్మీయుల మధ్యలో నీ స్నేహం లేదు, లోకములోని అందుల మధ్యలోని పాపాత్మ మధ్యలో జీవిస్తున్నావు. అయితే వాక్యం మాట్లాడుంది, నోవాహులాగా నీ జీవితాన్ని కాపాడుకుంటావా? ఫరో వంశస్థులలాగా ప్రార్థన పడిగా మారిపోతావా? రహాబులాగా విశ్వాసం మధ్యలో లెక్కించబడతావా? లేక 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 అవివేక వంశస్థులైన వారి మధ్యలో ఇరుక్కుపోయి సంసోనులాగా శాపగ్రస్తుడిగా మారిపోతావా? ఈ కాలాన్ని సంతోషంగా ఉండొచ్చు, కానీ నువ్వు చేస్తున్న దేవుడికి దూరంగా ఉంటున్న విధానం బట్టి మెల్లిమెల్లిగా నీ స్థాయి దేవునికి దూరమైన కొలదిగా నీ ఆశీర్వాదం, నువ్వు చేసే కష్టార్జితం కూడా ఇబ్బందే కానీ ఆశీర్వాదకరము కాదు. అందుకే ఫరో వంశస్థులు, అందుకే రాహాబు, అందుకే నోవాహు వారి నీతిని కాపాడుకున్నారు. గట్టిగా అని చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. ఓ యవనుడా, ఓ యవన స్త్రీ, వాక్యం మాట్లాడింది, నువ్వు దేని చేత నీ మార్గములు సరి చేసుకుంటా. వాక్యం మాట్లాడింది, ఇదిగో ఆయన వాక్యమును బట్టి మాత్రమే కదా. ఆమె చెప్పండి సునామలో. యవనుడా, నీ యవన కాలమందు వాక్యము చదువు, వాక్యాన్ని వినండి, వాక్యము కొరకు ప్రయాసపడండి. లోకము కొరకు, ధనము కొరకు, స్నేహము కొరకు, డబ్బు కొరకు కాదు, దేవుని వాక్యము కొరకు, దేవునికి నీతి కొరకు ప్రయాణించండి. మీ కుటుంబాలు దేవుడి చేత దీవించబడతాయి యేసుక్రీస్తు నామములో. కొట్టు గట్టిగా చెప్పండి యేసుక్రీస్తు నామములో. ఆమేన్, ఆమని చెప్పండి యేసునామములో. దేవుడు నోవాహుతో ఇచ్చిన మాట చెప్పాలా? నోవాహు, ఈ తరము వారందరిలో కూడా నీవొక్కడివే నా ఎదుట నీతి పరుడుగా నిలిచి ఉన్నావే యేసుక్రీస్తు నామములో. తరములు అందరిలో కూడా ఒక్కడా నీతి పరుడు. మరి నీ జీవితం ఏమవుతుందో బిడ్డరా? నీ కుటుంబంలో నువ్వు నీతిగా ఉంటున్నావా? నీ కుటుంబంలో నువ్వు దేవుని ప్రార్థించేవాడిగా ఉంటున్నావా? నీ కుటుంబంలో నీ దేవుని వాక్యమును విశ్వసించేవాడిగా ఉంటున్నావా? నీ కుటుంబంలో ఆయన మాటని ప్రేమించేవాడిగా ఉంటున్నావా? లేక స్నేహితులు, బంధువులు, లోకము, లోక సంతోషము, లోక ధనము, లోక పాపమే నీకు ఇష్టముగా ఉందా? కొందరికి పాపములు చేయడం కూడా ఇష్టముగా మారిపోతుంది. నువ్వు మార్పు చెందాలా? ఈ మాట చదివినప్పుడు నాకు ఆశ్చర్యం వేసిందండి. ఎందుకంటే ఇంత దుర్మార్గులు ప్రార్థనా పరుల గుంపులో చేర్చబడ్డారా? మరి నా సంఘంలో చేర్చబడకూడదు ప్రార్థన గుంపులో? మరి నేనెందుకు మారకూడదు ప్రార్థనా గుంపులో? నువ్వెందుకు మారకూడదు ప్రార్థనా పరుడుగా? ఆదివారం రాగానే బైబిల్ పట్టుకొని చర్చికి వచ్చి అక్కడ కాస్త కూర్చొని కాసేపు అయిన నిద్రపోయి ప్రార్థన అయిపోయిన తర్వాత అయ్యగారు నాకు ప్రార్థన చేయండి, నేను ఇంకా పోతాను. ఇదా క్రైస్తవ జీవితం అంటే? ఇదా అండి క్రైస్తవ జీవితం అంటే? సింహాల బోన్లో పడినప్పటికీ విశ్వాసాన్ని కోల్పోయలేదు దానియేలు. ఆమెను చెప్పండి, ఆమెను చెప్పు గట్టిగా. సింహాల బోన్లో దానియేలు పడాల్సిన అవసరం ఏముందండి? మీరు చెప్పండి, చెప్పాలని చెప్పంటారా? దానియేలు ప్రార్థనాపరుడు. ఎవరండి? మీ పక్కవా చెప్పండి. నీవు ప్రార్థనాపరుడు అని చెప్పండి. నువ్వే చెప్పు, వేస్తున్నావు. నేను ప్రార్థనాపరుడు వేస్తున్నామల్లా. ఆమేన్.
దానియేలు ప్రార్థన వాక్యం మాట్లాడు దినమునకు 3 సార్లు అంట యెరూషలేము వైపు కిటికీలు తెచ్చి ప్రార్థించే అలవాటు దానియేలుకు ఉంది. అంత మంచి దానియేలు పైన నింద పడింది ఏంటంటే ఏం చేయాలి, ఎలాగ తెలుసా టార్చర్? నువ్వు ప్రార్థన చేస్తే సింహాల బోను, ప్రార్థన చేయకుండా నా దగ్గరకు వస్తే రాజరికం. ఇప్పుడు చూస్ చేసుకో. అంటే మన భాషలు చెప్పంటారా, నువ్వు ప్రార్థన పరిగెత్తావనుకో డబ్బులు రావు, నువ్వు నా దగ్గరకు వచ్చావనుకో డబ్బులు వస్తాయి. సెలక్షన్ చేసుకో. ఎలక్షన్ కోడ్ దగ్గరకు వచ్చింది, ఇప్పుడు సెలక్షన్ చేసుకోవాలా? నువ్వేం చేసుకుంటున్నావు? పని పని పని. ఆదివారం 11 గంటలకు వెళ్తే సరిపోతుంది, ఆదివారం 11:30కి వెళ్తే సరిపోతుంది. వారం అంతా అలాగా చల్తా హే, సబ్ చల్తా హే, అన్నీ నడుస్తుంటాయి. అలాగే నా పని, వ్యాపారం, ప్రార్థనలన్నీ మానేసి ఎప్పుడో ఒకసారి కుదిరితే ఇంట్లో మోకాలు పైన ప్రార్థించాలి, లేదంటే లేదు అమ్మ వెనకాల, అంతేగాని మరొకటి లేదు. దానియేలు చెప్పాడు, చావనైనా చేస్తా కానీ నా నీతి క్రియలు నా దేవుడి ఎదుట అన్యాయముగా మార్చబడని యేసుక్రీస్తునామల్లా ఆమని చెప్పండి. ఇస్తున్నామల్లా శద్రకు మేషకు అబేద్నెగోకు దేవుడు రాజు చెప్పిన మాట నెబుకద్నెజరు, శద్రకు మేషకు అబేద్నెగో నాకు మొక్కుతారా, ఇంకా మీ పోస్ట్ పెంచుతా. ఈ ఒక్క వారం ప్రార్థన మానేయండి, ఈసారికి ఈ వారం రోజులు ప్రార్థనలు మానేయండి, నీ పోస్టింగ్ పెంచేస్తా, లేదా నేను పీకి పారేస్తా అన్నప్పుడు శద్రకు మేషకు అబేద్నెగో ఒక మాట, చావనైనా చస్తాము కానీ నా దేవుని ఎదుట పాపాత్ములుగా దుర్మార్గులుగా నిలబడలేము. గట్టిగా ఆమని చెప్పాలా? చెప్పు గట్టిగా ఆమని చెప్పేస్తున్నామల్లా. ఇప్పుడు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు పెట్టుకో, దానియేలు ప్లేస్లో నేను పెట్టుకో, శద్రకు మేషకు అబేద్నెగో ప్లేస్లో నీ యవ్వన బతుకును, నీ జీవితాన్ని, నీ పేరు పెట్టుకో. అక్కడ ప్రార్థిస్తావా? ఇదిగో శుక్రవారం ప్రార్థనకి వెళ్తావా? ఇదిగో గురువారం ప్రార్థనకి వెళ్తావా? లేక ఇంట్లో పడుకుంటావా? లేకపోతే ఇంకేదైనా పనికి వెళ్తావా? ఇంకా లేకపోతే బంధువుల ఇంటికి వెళ్తావా? లేకపోతే ఇంకా మరేమైనా చేసుకుంటూ కూర్చుంటావా? నువ్వు ఏది నిర్ణయం చేసుకుంటావు? ప్రార్థన లోకమా? ప్రార్థన లోకమా? వాక్యం చెప్తుంది తెలుసు, దేవుని కంటే దేని నేను ఎక్కువగా ప్రేమిస్తావో అది విగ్రహారాధననే. పాపమే కదా? పాపం కాదా? దేవుని సన్నిధిని ప్రక్కన పెట్టి నువ్వు ఇంట్లో గడిపితే, నీ కూతురులతో, నీ కుమారులతో, నీ కుటుంబాలతో గడిపితే విగ్రహారాధన. అది ఆరాధన కాదు, విగ్రహారాధనే. అందుకే దాని ఒక మాట అంటాడు, నేను చావాలని చేస్తాను కానీ నా విశ్వాసాన్ని కోల్పోను. ఆమేన్. ఈ మాటలన్నీ మీకు ఎందుకు చెప్తున్నాను బిడ్డారా? పాపులు దేవుని ప్రేమించారు, ప్రభుడిని నీవు ఆయన ప్రేమించలేకపోతున్నావా? పాపాత్ములు ప్రభుని సన్నిధిలో ప్రార్థన పరులుగా మార్చబడ్డారు. ప్రభుని ఎరిగి సంవత్సరాలు అయిపోతుంది, ప్రభుని ఎరిగి 10, 15, 20 సంవత్సరాలు అయిపోతుంది. ఇంకా నువ్వు ప్రార్థించే అలవాటు నీకు లేదు. ప్రార్థన చేయమంటే అంటావు, ప్రార్థన చేయమంటే నవ్వు వెక్కిలు నవ్వుతావు, ప్రార్థన చేయమంటే ఇంకేం లేదు. సంగమ దయచేసి ప్రార్థన పరులుగా మనం మారుతాం. ఆమేన్. ఆమని చెప్పండి. యేసునామములో వారు మారితే నువ్వు మారకూడదు. ఆమేన్. వారి పేరు దేవుడు నీతి మంత్రం మధ్యలో పెడితే నీ పేరు కూడా ఆయన పెట్టగలడు. యేసుక్రీస్తునామములో ఆమని చెప్పండి. యేసునామములో జ్ఞాపకం తెచ్చుకో. ఆరంభ జీవితంలో ఎలా ప్రభుని చూచావు, ఎలా ప్రార్థించావు, ఎలా కన్నీళ్లు కార్చావు, ఎలా మోకరిలో ఎలా పౌరుషం కలిగి ఆయన సంఘానికి పరిగెత్తావు, ఇప్పుడు ఎలా జీవిస్తావు నీ జీవితంలో ఆలోచన చేయి బిడ్డారా. ఆలోచన చేయి. నీ యవ్వన బతుకు దేవుడికి సమర్పణగా మార్పు చెందునుగా యేసునామములో. అందరం లేచి నిలబడదాం యేసునామములో. లెట్స్ ఎవ్రీబడి అందరూ కూడా లేచి నిలబడదాం యేసునామములో. ప్రియులారా, ప్రభుతో మాట్లాడదాం. ప్రభుతో ఒక్క నిమిషం ఎవరు కూడా ఆ పిల్లలు పట్టుకుంటాము, ఎవరు కూడా ఇటు తిరుగులాడకూడదు, ఎవరు కూడా ఇటు తిరగకూడదు. అందరూ కూడా కన్ను మూసుకొని అలాగే లేచి నిలబడి ప్రభు దగ్గర ప్రార్థన చేయండి. దేవా, నేను కూడా ప్రార్థన గుంపులో ఉండాలా, నేను కూడా ప్రార్థన పరుడుగా మార్పు చెందాలా, నేను కూడా ప్రార్థన యోధుడిగా మారాలేస్తున్నామల్లా. హల్లెలూయా. ఆదివార క్రైస్తవుడిగా కాదు ప్రభువా, ఏదో అవసరాన్ని క్రైస్తవుడు కాదు ప్రభువా, నీ వాక్య
వాక్యాన్ని విని నీ మాటకు లోపడి భయపడిన ఆ ఫరో వంశస్థుల పేర్లు ప్రార్థనా పరుల గుంపులో ఉంటే మరి నా పేరు ఎందుకు ఉండకూడదు? మరి నా కుటుంబం పేరు ఎందుకు లెక్కించబడకూడదు? ప్రభువా, నేను కూడా ప్రార్థనా పరుడుగా మారాలా, నేను కూడా ప్రార్థన యోధుడిగా మారాలా, బలవంతురాల వలె ధనవంతురాల వలె ఉండకూడదు. జ్ఞానము కాదయ్యా, ధనము కాదయ్యా, బలము కాదయ్యా, ప్రార్థన ప్రార్థన ప్రార్థన. కమాన్, అందరూ నోరు తెరిచి ప్రభుతో మాట్లాడు. ఏదో ఒక్క రోజు ప్రార్థన, ఏదో ఒక్క రాత్రి ప్రార్థన, ఒక ఆదివారం మాత్రం ఏదో 11-12 వచ్చి కాసేపు ప్రార్థన పడవు కాలేవు. మాట చెప్పమంటారా? ప్రార్థించలేకపోతే ఈ లోకంలో సమస్య తప్ప ఆశీర్వాదం పొందుకోలేవు. సమస్యలు వస్తాయని కాదు, ప్రార్థనలో భక్తిగా పెరగాలని ప్రార్థించు, భక్తిలో ఎదగాల అని ప్రార్థించు. నేను ప్రార్థనాపరుడిగా మార్పు చెందాలా, నేను ప్రార్థనాపరులుగా మార్పు చెందాలా. నా ఆత్మీయ బ్రతుకు, నా ఆత్మీయ జీవితం దేవా నీ ఎదురు నమ్మకముగా మార్పు చెందాలయ్యా, నమ్మకముగా మారాలయ్యా. నీతిని కాపాడుకోవాలి కదా తండ్రి, నీతిని కాపాడుకోవాలి కదా ప్రభువా. నమ్మకత్వాన్ని కాపాడుకోలేకపోతున్నానే, నా విశ్వాసం పాడైపోతుంది, ప్రార్థన చేయలేకపోతున్నానే, అవివేకముగా అవిధేయుడిగా నీ మాటకు లోబడిన వాడిగా ఉంటున్నానే. దేవా నన్ను కడుగు తండ్రి. తమ్ముళ్ళు చెల్లెళ్ళు ప్రార్థన చేయండి బిడ్డ, ప్రభు దగ్గర ఒక అర్పణ చేసుకో. నేను కూడా ప్రార్థనా పడిగా మారాలా. సమస్యలు అని చెప్పేసి ప్రార్థన మానేస్తున్నాను, ఆరోగ్యం పేరు చెప్పి ప్రార్థన మానేస్తున్నాను, బంధువుల పేరు చెప్పి ప్రార్థన మానేస్తున్నాను, భర్త పేరు చెప్పి ప్రార్థన మానేస్తున్నాను, కుటుంబ పిల్లల పేరు చెప్పి ప్రార్థన మానేస్తున్నాను. నన్ను కడుగు తండ్రి, నన్ను కడుగు తండ్రి. నా బంధం, నా పేరు మనవన్లు, మనవరాన్లు, కుమారులు, కుమార్తెలు, భర్త, భార్య, బంధువుల మధ్యలో కాదు, నీ నీతిమంతుల ఎదుట ప్రార్థనా పనుల మధ్యలో నా పేరు రావాలా. ఇదిగో నేను ప్రార్థనా పరుడుగా, ఇదిగో నేను ప్రార్థనా పరురాలుగా, ఇదిగో ప్రార్థన యోధురాలుగా, ఇదిగో ప్రార్థన స్త్రీగా, ప్రార్థనా పురుషునిగా నేను మార్పు చెందాలా. బలహీనుడిగా బలహీనురాలుగా ఉండిపోదయ్యా, ప్రార్థనాపరుడిగా మిగిలిపోవాలా. సోమర్య కాదు, అందరూ ప్రార్థిస్తున్నారు, నేను మాత్రం మొంటిగా మౌనముగా నోరు మూసుకొని ఉంటున్నాను. నన్ను క్షమించు దేవా, నన్ను కడుగు తండ్రి, నన్ను క్షమించు పరిశుద్ధాత్ముడా. అందరిలాగా నేను ప్రార్థించలేకపోతున్నాను. ఒక మొండివాడిగా, ఒక మొండి దానిగా నా బతుకెళ్ళిపోతా ఉంది. దయచేసి దేవా నన్ను కడగమని ప్రార్థిస్తున్నాను. ఇదిగో నా జీవితంలో లేమి, ఇదిగో నా బతుకులో కష్టాలు కారణము నీకు దూరం అవటమే కదా. నీకు దూరము కావటం బట్టే నష్టాలు. ఎంత పని చేసినా కుటుంబాన్ని బట్టి, అమ్మను బట్టి, నాన్నని బట్టి, అమ్మలను బట్టి, చెల్లెల బట్టి, కుటుంబాన్ని బట్టి, భార్యను బట్టి నష్టపోతున్నానయ్యా. దయచేసి నన్ను క్షమించమని ప్రార్థన చేస్తున్నాను. క్షమించమని ప్రార్థన చేస్తున్నాను. హల్లెలూయా. ఈ మధ్యాహ్నమున దేవాది దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీవు కూడా ప్రార్థనా పరుడుగా ఉంటావా? నీవు కూడా ప్రార్థనా పరులుగా తిరిగి నా ఎదుటకు వస్తావా? ఇదిగో నీ నిమిత్తము నేను గొప్ప కార్యాలు దాచిపెట్టాను తమ్ముడు, బిడ్డ, నీ నిమిత్తం అనేక గొప్ప కార్యములు దాచిపెట్టాను. ఎప్పుడు వస్తావా? ఇదిగో నా చేతులు చాటుచున్నాను, అవిధేయులైన వారి వైపు ఎత్తి. నీ యవ్వన జీవితం, నీ యవ్వన బ్రతుకు, నీ కుటుంబ జీవితం ఆత్మీయతలో పాడైపోవద్దు. తిరిగి నీవు కూడా లేపబడాలా, పురికొల్పబడాలా, పునరుద్ధరింపబడాలా. అగ్ని వంటి శ్రమలకు కూడా లోబడకుండా, శోధనలకు లోబడకుండా, ధనానికి లోబడకుండా, డబ్బుకు లోబడకుండా, ఉద్యోగానికి లోబడకుండా. ఎన్నిసార్లు ఉద్యోగం పేరు చెప్పి ప్రార్థన మానుకోలేదా?
అక్కడేదో సమస్య వచ్చింది, ప్రార్థన మానిపోలేదా? ఎందుకంటే పని పోతుందేమో, డబ్బులు పోతాయేమో, పోగొట్టుకుంటానేమో. కానీ ఆత్మీయత దిగజారిపోతున్నాడు. ఆ బాధ, వేదన నీకు రావటం లేదు, ఆ కన్నులు నీకు రావటంలే, ఆ బాధ నీకు రావటంలా. భర్త తిట్టినప్పుడు ఏడుస్తావు, భార్య తిట్టినప్పుడు ఏడుస్తావు, ఇంట్లో గొడవ ఏడుస్తావు, ఓడిపోతే ఏడుస్తావు, ఫెయిల్ అయితే ఏడుస్తావు. ప్రార్థించకపోతే ఎడవవా? ప్రార్థన లేకపోతే ఏడ్చు, ప్రభు దగ్గర ఏడ్చి, దేవా నా బతుకిలా ఏంది, నన్ను కడుగుతే ఎడవలేవా? కుమారుడు బాగా లేకపోతే ఏడ్చేస్తావు, సంతానము లేకపోతే ఏడుస్తావు, కుటుంబం పాడైపోతే ఏడుస్తావు. మన ప్రభువులో నువ్వు కోల్పోదు. సున్నగా మారినప్పుడు ఏడుపు రావటం లేదే. డబ్బు తక్కువ వస్తే, ఒక నెలసరి జీతం తక్కువ వస్తే అయ్యో అని బాధపడతావే. నీకు కావలసిన ఆహారం దొరకకపోతే బాధపడతావు కదా. దేవుడి దగ్గర లాస్ అవుతున్నావు, అది బాధపడడం లేదు. ఎందుకు? బంధువులు పెళ్లికి వెళ్ళకపోతే భర్తతో కొట్లాడి మరి వెళ్తావు, భార్యతో కొట్లాడి మరి కట్నం పెట్టొస్తావు. కానీ దేవుడి దగ్గరికి రావటానికి ఆశ రావటంలా. పేరుకు మాత్రమే క్రైస్తవురాలుగా ఉంటున్నావు, పేరుకు మాత్రమే క్రైస్తవుడిగా ఉంటున్నావు. నిజానికి క్రైస్తవుడిగా, ప్రార్థనాపరుడిగా, నీతిమంతుడిగా, నమ్మకమైన వాడిగా ఎందుకు ఉండలేకపోతావు? ఎవరుడా, ఎవరు స్త్రీ? దయచేసి ప్రభు దగ్గర నమ్మకముగా మారు, మారు, మారు. పుట్ అప్ గ్రీన్ లైన్. ప్రభు దగ్గర నమ్మకముగా మార్పు చెందాలా? కుటుంబముతో యెహోషాపాతు వలె ఆయన సన్నిధిలో ఉండాలా? మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, ఈరోజే మార్పు చెందవా. అనుకూల సమయం ఇది ఏనని ఎరిగి ఈరోజే మార్పు చెందవా, మార్పు చెందవా, నీవు మార్పు చెందవా. నీ బ్రతుకు మార్చుకోవా. అనుకూల సమయం ఇది ఏనని ఎరిగి మారు మనసు నీవు పొందవా. మారు మనసు నీవు పొందవా. నాలో నీవు జీవించినా కానీ ఏమున్నది ఈ లోకంలో? ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ ఏమున్నది ఈ లోకములో? ఎన్నాళ్ళు నీవు జీవించినా కానీ ఏమున్నది ఈ లోకంలో? ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పున్నది ఈ లోకంలో. తీర్పు దినమునందున ఆయన ముందర నీవు నిలిచే ధైర్యం నీకుందా? తీర్పు దినమునందున ఆయన ముందర నీకు నిలిచే ధైర్యం నీకుందా? నిలిచే ధైర్యం నీకుందా? నిలిచే ధైర్యం నీకుందా? మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, ఈరోజే మార్చువా. అనుకూల సమయం ఇది ఏనని ఎరిగి నీ మనసు మార్చుకోవా. నీ మనసు మార్చుకోవా. దిగంబరిగానే వచ్చ
వచ్చావు నీవు దిగంబరిగా పోతావు, మన్నైన నీవు మన్నైపోతావు ఏదో ఒక దినమందునా. దిగంబరిగానే వచ్చావు నీవు దిగంబరిగా పోతావులే, మన్నైన నీవు మన్నైపోతావు ఏదో ఒక దినమందునా. నీ ఆస్తి అంతస్తు నీ అంద చందాలు నీ వెంట రావెన్నడు, నీ ఆస్తి అంతస్తు నీ అంద చందాలు నీ వెంట రావెన్నడు, నీ వెంట రావెన్నడు, నీ వెంట రావెన్నడు. మార్పు చెందవా నీవు మార్పు చెందవా, నీ బతుకు మార్చుకోవా. మార్పు చెందవా నీవు మార్పు చెందవా, నీ బతుకు మార్చుకోవా. అనుకూల సమయం ఇదేనని ఎరిగి మారు మనసు నీవు పొందవా, మారు మనసు నీవు పొందవా, మారు మనసు నీవు పొందవా, మారు మనసు నీవు పొందవా. తండ్రి యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాను పరమ తండ్రి. ఈ మధ్యాహ్నం వేళ మీరు మాతో చెప్పారు, మాతో మాట్లాడారు. మూర్ఖులు, అపవిత్రులు, అవిధేయత గలవారు, మండివారు, పనికి మాలిన వారు ప్రార్థన జాబితాలో చేర్చబడితే మరి నువ్వెందుకు చేర్చబడకూడదు ప్రార్థన గుంపులో? వీరు ప్రార్థన పర్లేదు, నువ్వెందుకు ప్రార్థన చేయొద్దు? వీరు ప్రార్థించి ఆశీర్వదించబడి ఆశీర్వాద జాబితాలో చేర్చబడితే నువ్వెందుకు చేర్చబడకూడదు? నీ మనసుకు వేసుకోవాల్సిన ప్రశ్నే కదా ఇది. నీ మనసుతో నువ్వు మాట్లాడవలసిన మాటే కదా. ఎందుకు నేను ప్రార్థనా పరుడుగా ఉండొద్దు? ఎందుకు నేను ప్రార్థనా పరుడుగా మారొద్దు? తండ్రి యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నానయ్యా. ఈ సంఘ బిడ్డలు, ఈ వాక్యం వింటున్నవారు, ఈ వాక్యం చూడబోయేవారు, ఈ వాక్యం వినబోయేవారు యేసుక్రీస్తు నామములో నిశ్చయముగా 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 ప్రార్థనా పరులుగా మార్చబడుదురుగాక. నిశ్చయముగా ప్రార్థనా పరులుగా మారుదురుగాక. ప్రార్థనా పరులుగా మార్చండి. మందిరంలో ఉన్న ఈ బిడ్డలందరూ కూడా, మందిరంలో ఉన్న ఈ బిడ్డలు అందరూ కూడా ప్రార్థనా పరులుగా మార్పు చెందాలా, మార్పు చెందాలి. యేసు నామములో ప్రార్థన యోధులుగా మారుదురుగాక, ప్రార్థనా పరులుగా మారుదురుగాక. మీ క్షేమమును దయచేయండి తండ్రి, మీ కృపను దయచేయండి. అద్భుతం వచ్చి వెలుగును కలిగింపచేయండి. మీ చిత్తము నెరవేర్చుమని ప్రార్థిస్తున్నానయ్యా. బిడ్డలందరూ, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు అందరూ కూడా ప్రార్థనా యోధులుగా, ప్రార్థనా పరులుగా మారడానికి కృప దయచేయండి. ఈ మాటలు, ఈ ఉపదేశం వ్యర్థము కావద్దు, ఈ ఉపదేశం వ్యర్థము కావద్దు నాయనా. ఉపదేశం వ్యర్థము కావద్దు. ఈ ఉపదేశం వీరిలో నివసించునుగాక. కృపను కలిగించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము.